ఓం శాంతి. ఈరోజటి మురళిలో బాబా అంతర్ముఖులుగా స్వయాన్ని పరిశీలించుకోవాలి, స్వకల్యాణం ఇతరుల కళ్యాణం చేయాలనేటువంటి అభిరుచి మీలో ఉండాలి అన్నారు. స్వయం భగవంతుడు టీచర్ అయి మాకు చదివిస్తున్నారు, మేము ఈశ్వరీయ విద్యార్థులము అనేది సదా స్మృతిలో ఉండాలి అని చెప్పారు. బాబా తన అమూల్యమైనటువంటి జ్ఞాన రత్నాలని పిల్లలకి అందిస్తూ అలంకరిస్తూ మనల్ని తన సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. మరి ఎంతో ప్రేమగా బాబా వినిపించినటువంటి ఈ మురళిని మనం కూడా ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. ఇది 14th ఫిబ్రవరి మురళి, ప్రేమికుల రోజు. వ్యాలంటైన్స్ డేగా ప్రపంచంలో జరుపుకుంటున్నారు, కానీ అసలైనటువంటి మన వ్యాలంటైన్ పరమాత్ముడు. స్వయం భగవంతుడే ఆత్మకి పరమ ప్రియుడు, జన్మ జన్మల కోసం ప్రియుడు. ఈ ప్రియుడు మనల్ని ఏ రకంగా దుఃఖపెట్టరు, మన నుండి ఏమీ ఆశించరు, కేవలం తన ప్రేమను హృదయపూర్వకంగా ఇస్తూనే ఉంటారు. బాబా యొక్క ప్రేమ మనల్ని చదివించడంలో బాబా చూపిస్తారు. ఎంత ఓర్పుగా, ఎంత ప్రేమతో మధురమైన పిల్లలు అంటూ సంబోధిస్తూ టీచర్గా చదివించడం, తండ్రిగా వారసత్వాన్ని ఇవ్వడం, సర్వ సంబంధాలతో తన ప్రేమని బాబా వ్యక్తపరుస్తున్నారు. మరి మనం కూడా బాబాకు అంతే ప్రేమకు రిటర్న్ ఇస్తూ ఈ మురళిని ధారణ చేస్తాను, పూర్తిగా నేను నా ధారణలో చూపిస్తాను అని సంకల్పంతో విందాము. 14th ఫిబ్రవరి మురళి. मीठे बच्चे, अंतर्मुखी हो, अपने कल्याण का ख्याल करो. घूमने फिरने जाते हो तो एकांत में विचार सागर मंथन करो. अपने से पूछो, हम सदा हर्षित रहते हैं. మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయి తన కళ్యాణం గురించి ఆలోచించండి. విహరించేందుకు బయటికి వెళ్ళినప్పుడు ఏకాంతంలో విచార సాగర మంతన చేయండి. తనకు తాను ప్రశ్నించుకోవాలి, నేను సదా హర్షితంగా ఉంటున్నానా అని. అంతర్ముఖిగా అయి, అంతర్ముఖి అంటేనే అర్థం ఏంటి? మనల్ని మనం చూసుకోవటం. బాహ్యముఖిగా అయి మన కళ్ళు అందరినీ చూస్తున్నాయి, మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. ఈ కళ్ళతో మన నోటితో అందరితో మాట్లాడుతున్నాం, అంతర్గతంగా ఆత్మతో మాట్లాడలేకపోతున్నాం. ఇవన్నీ ఇంద్రియాలు, చెవులైనా కళ్ళైనా ముఖంలో ఏ ఇంద్రియమైనా బయటికి ఎక్స్ట్రోవర్ట్గా అయి ఉన్నాయి. ఇప్పుడు బాబా ఏమంటారంటే వీటిని అంతర్ముఖి, ఆత్మను చూడటం, ఆత్మతో మాట్లాడటం, ఆత్మ చెప్పేది వినటం. నా అంతరాత్మ ఇలా చెప్తుంది అంటారు కదా, కానీ మళ్ళీ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. కానీ బాబా అంటారు అంతర్ముఖిగా మీరు స్వకల్యాణం యొక్క ఆలోచనలను చేయండి. మీరు వాకింగ్కి వెళ్తూ ఏకాంతంలో విచార సాగర మంతన చేస్తూ ఉండండి. నేను సదా చియర్ఫుల్గా ఉండగలుగుతున్నానా, హర్షిస్తూ ఉంటున్నానా లేదా, ఇలా చెక్ చేసుకోవాలి. ప్రశ్న, रहम दिल पाप के बच्चों को अपने पर कौन सा रहम करना चाहिए. దయార్థ హృదయుడైన తండ్రికి పిల్లలు మీరు స్వయంపై ఎటువంటి దయను చూపించుకోవాలి? దయార్థ హృదయుడైన బాబా పిల్లలు తమపై తాము ఎలాంటి దయ చూపించుకోవాలి? జవాబు, ఈ విధంగా తండ్రికి దయ కలుగుతుంది. నా పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా అవ్వాలి అని. తండ్రి పిల్లలను పుష్పాలుగా తయారు చేయడంలో ఎంత శ్రమ చేస్తున్నారు. మరి పిల్లలు కూడా తమపై తాము అలా దయ చూపించుకోవాలి. మేం బాబాను పిలుస్తూ వచ్చాము, హే పతిత పావన రండి అని, మరి పుష్పాలుగా తయారు చేయమని అన్నాము. ఇప్పుడు బాబా స్వయంగా వచ్చారు, మరి నేను ఎందుకు పుష్పంగా తయారవ్వట్లేదు? నేను ఎందుకు బాబా చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాను? చెక్ చేసుకోవాలి. దయ కలగాలి, అప్పుడే ఆత్మాభిమానిగా కాగలుగుతారు. బాబా ఏది వినిపిస్తున్నారో దాన్ని పూర్తిగా ధారణ చెయ్యాలి.
ఓం శాంతి. ఇదైతే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. వీరు తండ్రి, టీచర్, సద్గురువుగాను ఉన్నారు. మరి బాబా పిల్లలతో ప్రశ్నిస్తున్నారు. మీరు ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ లక్ష్మీనారాయణల మరియు మెట్ల చిత్రాన్ని చూస్తారు. ఎప్పుడైతే 2 చిత్రాలని మీరు చూస్తారో, ఒకటేమో మీ లక్ష్యం లక్ష్మీనారాయణలుగా అవ్వడం, రెండవది మెట్ల చిత్రం చూడగానే మొత్తం చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మేం దేవతగా మళ్ళీ మెట్లు దిగుతూ వస్తాము అనేది గుర్తొస్తుంది. ఈ జ్ఞానము పిల్లలకే లభిస్తుంది. ఎందుకంటే మీరు స్టూడెంట్స్కి మ్యాప్స్ అవసరం కదా, చదువు ఈజీగా నేర్చుకోవడానికి. అలాగే బాబా అంటారు, ఈ చిత్రాలు మీకోసం మ్యాప్స్ వంటివి. లక్ష్యం, ఉద్దేశం అన్నీ ఎదురుగా ఉన్నాయి. ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించండి, ఇదే మన లక్ష్యం, లక్ష్మీనారాయణలుగా అవ్వటం. ఈ చదువుతో దేవీ దేవతలుగా అవుతాం. 84 మెట్లు దిగుతూ మళ్ళీ క్రిందకు వచ్చి సామాన్య స్థితికి చేరుకుంటాం. ఈ సామాన్య స్థితిలో మళ్ళీ పురుషార్థం చేసి లక్ష్మీనారాయణలుగా అవుతాం. ఇలా చక్రం అంతా రిపీట్ అవుతుంది. చాలా ఈజీ ఈ నాలెడ్జ్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. మరి చదువుతూ కొందరు ఫెయిల్ ఎందుకు అవుతారు? ఆ దైహిక చదువుల్లో కూడా చూడండి, కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఈశ్వరీయ చదువు అయితే చాలా సహజం. లక్ష్యం, ఉద్దేశం మరియు 84 జన్మల యొక్క చక్రం పూర్తిగా మీ కళ్ళ ముందు ఉంది. ఈ 2 చిత్రాలు విజిటింగ్ రూమ్లో ఉంటే బాగుంటుంది అంటున్నారు. సర్వీస్ చేయడానికి సేవ యొక్క ఆయుధాలు కూడా ఉండాలి కదా, టూల్స్ ఉండాలి. మొత్తం జ్ఞానమంతా ఈ చిత్రాల్లోనే ఉంది. ఈ పురుషార్థం ఇప్పుడు మనం చేస్తాం. సతో ప్రధానంగా అవడానికి చాలా శ్రమ చేస్తున్నాం. ఇందులో అంతర్ముఖులుగా విచార సాగర మంతన చేయాలి. విహరించడానికి వెళ్ళినప్పుడు బుద్ధిలో ఈ చింతన నడవాలి. ఇప్పుడు బాబాను తెలుసుకున్నాం మనం, కానీ నెంబర్ వారీగా ఉన్నాం. కొందరు మంచి రీతిగా తెలుసుకున్నారు, కొందరు బాగా పురుషార్థం చేస్తున్నారు, స్వకల్యాణం చేసుకుంటున్నారు. మరి ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకోవచ్చు, నేను బాగా చదువుకుంటున్నానా లేదా అని. స్వయం చదువుకోకపోతే తనకి తానే నష్టపరుచుకుంటారు. తనని తాను అర్హుడిగా యోగ్యంగా తయారు చేసుకోవాలి. మీరు కూడా మరి స్టూడెంట్సే. ఈ బ్రహ్మాత్మ కూడా స్టూడెంటే. శివబాబా బేహద్ తండ్రి చదివిస్తున్నారు, వీరు కూడా చదువుకుంటున్నారు. లక్ష్మీనారాయణలది పదవి. ఈ మెట్ల చిత్రమేమో చక్రం, అంటే మొత్తం చక్రం యొక్క జ్ఞానాన్ని తెలిపేది. ఇదేమో లక్ష్మీనారాయణలుగా అయినది మొదటి జన్మ బ్రహ్మాత్మది. చివరి జన్మలో ఇలా సామాన్య స్థితిలో ఉంటారు. మీరు దేవతగా అవుతున్నారు. లోపల మీ లక్ష్యము, మెట్ల చిత్రము, వీటన్నిటి నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. రోజు వచ్చి వీరి ఎదురుగా కూర్చోండి. ఎవరెదురుగా? లక్ష్మీనారాయణల చిత్రం ఎదురుగా కూర్చోండి. కూర్చొని చింతన చెయ్యండి అంటున్నారు. మొత్తం అంతా స్మృతిలోకి వస్తుంది. మొత్తం జ్ఞానం అర్థమైపోతుంది మీకు. మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు అనంతమైన తండ్రి మాకు చదివిస్తున్నారు. మొత్తం చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో నిండుగా ఉంది. మరి ఎంత సంతోషంగా ఉండాలి. తనను తాను ప్రశ్నించుకోవాలి, నా స్థితి ఇలా ఎందుకు లేదు? నేను ఇలా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎందుకు అలా లేను? నా లోపల ఏమేం చేరాయి? మళ్ళీ నేను ఎలా తయారవ్వాలి? ఇలా చింతన నడవాలి. ఏ కారణం చేత నేను సదా హర్షితంగా ఉండలేకపోతున్నాను? హర్షితంగా ఉండటంలో నాకు ఆటంకం కలిగిస్తున్నది ఏంటి? ఇలా చెక్ చేసుకోవాలి. ఏ చిత్రాలు తయారవుతాయో వాటిని బుద్ధిలో పెట్టుకోవాలి. నా భవిష్యత్తు పదవి ఇది, ఇదే నా లక్ష్యం, ఇదే నా ఉద్దేశం, ఇది 84 జన్మల చక్రము. ఇలా చిత్రం చూడగానే దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా బుద్ధిలో రావాలి అంటున్నారు. గాయనం ఉంది కదా, సహజ రాజయోగము అని. మరి బాబా రోజు అర్థం చేయిస్తున్నారు, మీరు అనంతమైనటువంటి తండ్రికి పిల్లలు.
స్వర్గ వారసత్వాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. మొత్తం చక్రం యొక్క రహస్యం బాబా అర్థం చేయించారు. మరి అది గుర్తు రావాలి. తర్వాత మాట్లాడేటువంటి మేనర్స్ కూడా మీలో బాగుండాలి. నడవడిక ఎంతో చక్కగా ఉండాలి. నడుస్తూ తిరుగుతూ కార్య వ్యవహారాలన్నీ చేసుకుంటూ బుద్ధిలో ఒకటే విషయం ఉండాలి, మేము బాబా వద్ద చదువుకోవటానికే వచ్చాము అని. ఈ జ్ఞానము మీ తోడుగా వెళ్ళేది ఉంది. అంటే ఈ చదువు చాలా సహజం. ఈ చదువంతా కూడా ఒక సంస్కారం రూపంలో మీ తోడే వస్తుంది. అందుకే సత్యత్రేతాయుగాల్లో ఈ జ్ఞానం వినకపోయినా దాన్ని బ్రహ్మ పగలు అన్నారు. అది ఆ 2 యుగాల స్థితిని జ్ఞానం స్థితి అన్నారు. కానీ ఒకవేళ ఈరోజు మీరు పూర్తిగా చదువుకోనట్లయితే మరి టీచర్కి తప్పనిసరిగా ఆలోచన నడుస్తుంది కదా, క్లాస్లో ఈ పిల్లలు చాలా డల్గా ఉన్నారు, వీళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళు ఒకవేళ ఫెయిల్ అవుతే నా పేరు పోతుంది, స్కూల్ పేరు పోతుంది కదా అనుకుంటారు. టీచర్స్కి విద్యార్థులు ఫెయిల్ అవుతే ఒక్కో టైంలో శాలరీ కూడా ఇవ్వరు, గవర్నమెంట్ కూడా ఏమీ చేయజాలదు. ఇంకా ఇది కూడా స్కూలే. ఇందులో జీతాలు మొదలైనటువంటి విషయం అయితే లేనే లేదు. అయినా బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. నడవడికని పరివర్తన చెయ్యాలి, దైవీ గుణాలను పిల్లలు ధారణ చెయ్యాలి అని బాబా చాలా ప్రయత్నిస్తారు. క్యారెక్టర్ కూడా మనది మారుస్తున్నారు. మంచి క్యారెక్టర్ ఉండాలి. బాబా అయితే మన కళ్యాణం చేయడానికే వచ్చారు. కానీ శ్రీమతం పైన నడవకపోతే బాబా ఏం చేయగలుగుతారు? శ్రీమతం ఏం చెప్తుంది? ఫలానా చోటకు వెళ్ళండి, అక్కడ సేవ చేయండి అని అంటారు బాబా. శ్రీమతం అది, బాబా ఆజ్ఞ అది. కానీ పిల్లలు ఏం చేస్తారు? నేను వెళ్ళను, నేను అక్కడ బాగా చలిగా ఉంటుంది, అక్కడ బాగా ఎండలు ఎక్కువ, నేను అక్కడికి వెళ్ళను, నేను వెళ్ళను అంటారు. బాబాను గుర్తించరు. ఎవరు చెప్తున్నారు, ఇది ఎవరి ఆదేశము, నేను దాన్ని వెళ్ళను చెయ్యను అని చెప్పడం ఏంటి, అలా చేయకూడదు నేను అని అది ఆ రియలైజేషనే ఉండదు వారిలో. సాధారణమైనటువంటి రథమే వారి బుద్ధిలోకి వస్తుంది. ఎదురుగా వ్యక్తిని చూస్తారు, కానీ ఆ వ్యక్తి ద్వారా బాబా నాకు ఇస్తున్న సందేశం ఏమిటి అనేది మాత్రం గ్రహించరు. ఈ తండ్రి బుద్ధిలోకి రావట్లేదు అంటున్నారు. శివబాబా నాకు ఈ ఆజ్ఞ బ్రహ్మముఖం ద్వారా చెప్తున్నారు అని కనీసం కూడా ఈ ఆలోచన వారికి కలగదు. బడే రాజాओं का कितना सबको डर रहता है. పెద్ద రాజులు ఒకవేళ ఏదైనా ఆదేశం ఇచ్చారంటే అందరికీ ఎంత భయం ఉంటుంది. మహారాజు గారి ఆజ్ఞ ఇది అని వెంటనే దాన్ని అమలు పరుస్తారు. చాలా గొప్ప అథారిటీ కదా, వారి ఆజ్ఞకు కూడా అంత పవర్ ఉంటుంది. మరి శివబాబా ఎంత గొప్ప అథారిటీ, శివబాబా ఆదేశాన్ని అవహేళన చేయవచ్చా? బాబా ఆజ్ఞను తిరస్కరించవచ్చా? అది ఆలోచించరు. బాబా అంటారు, నేను పేదల పాలిట పెన్నిదిని. అంటే పేదవారి కోసం నేను ఒక వరం లాంటి వాడిని. పేదవారిని ఒక క్షణంలో నేను షావుకారుగా చేయగలుగుతాను. పేదవారి యొక్క 1 రూపాయి తీసుకొని బాబా వారికి లక్షల రెట్లు రిటర్న్ ఇస్తారు. నన్ను రచయితను మరియు రచనను, వీటి ఆది మధ్యాంతాలని ఎవరూ తెలుసుకోలేరు అంటున్నారు. ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ఏవేవో మాట్లాడుతుంటారు, ఏదేదో చెప్తారు. భగవంతుడు ఏమిటి అంటే ఏవేవో మాట్లాడతారు. అసలు పరిచయం తెలియదు అని చెప్పి ఊరుకోరు. ఏవేవో తెలిసినవి అన్నీ చెప్తూ ఉంటారు. అవే నిజమన్నట్టుగా వర్ణిస్తారు. వండర్ ఉంది కదా. బాబా అంటారు, నేను సాధారణ తనువులో వచ్చి నా పరిచయాన్ని, రచన యొక్క ఆది మధ్యాంతాల పరిచయాన్ని ఇస్తాను. 84 మెట్లు ఈ చిత్రంలో క్లియర్గా చూపించారు అంటున్నారు. దేంట్లో? 84 జన్మల చిత్రంలో మెట్లు పాము ఆకారంలో మెట్లన్నీ కూడా రౌండ్ మెట్లలాగా ఉన్నట్టుగా చూపించారు. बाप कहते हैं मैंने तुमको ये बनाया था अब फिर बना रहा हूँ. బాబా చెప్తున్నా, నేను మిమ్మల్ని ఈ విధంగా ఒకప్పుడు తయారు చేశాను, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాను.
మీరు పారస బుద్ధిగా ఉండేవారు, మరి మిమ్మల్ని రాతి బుద్ధిగా తయారు చేసింది ఎవరు? అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు పడిపోతూనే వచ్చారు కదా. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పనిసరిగా అవ్వాలి. వివేకం కూడా ఇదే చెప్తుంది. బాబా అయితే ఉన్నదే సత్యం, వారు తప్పనిసరిగా సత్యమే తెలియజేస్తారు. ఈ బ్రహ్మ కూడా చదువుకుంటున్నారు, మీరు చదువుకుంటున్నారు. ఈ బ్రహ్మ బాబా కూడా ఏమంటారు? నేను స్టూడెంట్ని అంటారు. చదువు పైన చాలా అటెన్షన్ ఇవ్వాలి. అక్యురేట్గా కర్మాతీత స్థితి అయితే ఇప్పటి వరకు ఎవరిది తయారు కాలేదు. ఉన్నత పదవిని పొందటానికి చదువు పైన శ్రద్ధ పెట్టకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఐఏఎస్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి అంటే వాళ్ళు చదువు పైన తప్పనిసరిగా బాగా శ్రద్ధ పెట్టి చాలా కృషి చేసి ఆ సీట్ తెచ్చుకుంటారు. ఇప్పుడు నాకు ఉన్నత పదవి అయితే కావాలి కానీ నేను చదువు పైన శ్రద్ధ పెట్టను అనే వాళ్ళు ఉంటారా? అది సాధ్యమే కాదు. తప్పనిసరిగా చదువుకోవాలి. అందరు ఏమంటారు? ఇటువంటి పదవి అయితే తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని చెప్తారు. బాబాకు మనం పిల్లలం, మరి తప్పకుండా తండ్రి ఆస్తికి మనం వారసులం కదా. బాబా స్వర్గ రచయిత అయినప్పుడు మనం కదా దానికి హెడ్స్గా అవ్వాల్సింది, మనమే దానికి యజమానిగా ఉండాలి. మరి చదువులో కొంత ఎక్కుతారు, కొంత పడిపోతారు. అంటే ఒకసారి మంచి మార్కులు, ఒకసారి తక్కువ మార్కులు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు పూర్తిగా జ్ఞానం యొక్క తంతును తెలుసుకున్నారు, సారం అర్థమైపోయింది. మొదట్లో అయితే పాత జ్ఞానమే ఉండేది, నెమ్మదిగా జ్ఞానంలో ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు జ్ఞానం నిజంగా మాకు ఎంత అద్భుతమైనది లభిస్తూ ఉంది అని. బాబా అంటారు, ఈరోజు నేను మీకు గూహ్యాతి గూహ్యమైన విషయాలని అర్థం చేయిస్తున్నాను. అయితే ఒక్కసారిగా ఎవరు జీవన్ముక్త పదవినైతే పొందలేరు, మొత్తం జ్ఞానం ఎవరూ తీసుకోలేరు. మొదట ఈ మెట్ల చిత్రము, ఈ కల్పవృక్షము ఇటువంటివి ఏమైనా ఉండేవా? ఆదిలో బ్రహ్మ బాబా పిల్లలకి ఒక వైట్ పేపర్ పైన పెన్సిల్తో ఒక కారు బొమ్మ, మనిషి బొమ్మ, స్కెలిటన్ బొమ్మ గీస్తూ చెప్పేవారు, నువ్వు ఈ శరీరం కాదు ఆత్మవి అంటూ. ఆత్మలో ఉన్న శక్తులను కూడా అలాగే వర్ణించేవారు. ఇన్ని చిత్రాలే లేకుండేవి అప్పుడు. ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా మనం ఈ విధంగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటాం. మళ్ళీ మనమే స్వదర్శన చక్రధారిగా అవ్వాలి అని బాబా ఆత్మలకు మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. బాబా చెప్తున్నారు, మీ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. బాబాయే వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేస్తున్నారు. ఇతరులకైతే ఇప్పుడిప్పుడు సుఖం లభిస్తూ ఉంది, కానీ మీరైతే స్వర్గ సుఖాలన్నిటినీ అనుభవించారు. మృత్యు ఎదురుగా ఉన్న సమయంలో ఈ ప్రపంచంలో కొందరు ఇప్పుడు సుఖపడుతూ ఉన్నారు. ఈ విమానాలు, విద్యుత్తు ఇంతకుముందు ఉండేవే కాదు. ఇప్పుడిప్పుడు వచ్చినటువంటి ఆత్మలకు అవన్నీ చూసి ఇక్కడే స్వర్గము అని భావిస్తారు. ఎంత పెద్ద పెద్ద మహల్లను తయారు చేసుకుంటున్నారు ఇక్కడే, ఈ ప్రపంచంలో కూడా అనుకుంటారు మా కోసం ఇదే స్వర్గం, ఇక్కడే అన్ని సుఖాలు ఉన్నాయి అని. లండన్కి ఎంత తొందరగా చేరుకుంటారు, ఇంకిదే స్వర్గం అని భావిస్తున్నారు. రవాణా సౌకర్యాలు చాలా ఈజీ అయిపోయాయి, వాహనాలతో, ఏరోప్లేన్లతో. ఇప్పుడైతే ఎవరైనా అర్థం చేయిస్తేనే కానీ వాళ్ళకి ఇది స్వర్గం కాదు, ఇది కలియుగం, ఇక్కడ దుఃఖాలు కూడా ఉన్నాయనేది అర్థమవుతుంది. స్వర్గాన్ని అయితే సత్యుగం అంటారు, కలియుగాన్ని స్వర్గం అని ఎలా అంటారు? నరకంలో శరీరం విడిచిపెడితే పునర్జన్మలు కూడా నరకంలోనే తీసుకుంటారు. ఇప్పుడు మీరు కూడా ఈ విషయాలు ఇంతకుముందు తెలుసుకోలేదు, ఇప్పుడు అర్థమవుతూ ఉన్నాయి. రావణ రాజ్యం వచ్చినప్పుడు అందరూ క్రిందకు పడిపోతారు, అందరూ వికారాల్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు మీ అందరికీ జ్ఞానం లభించింది, నడవడిక మీది చాలా రాయల్గా ఉండాలి. ఇప్పుడు మీరు సత్యుగం కన్నా ఎక్కువగా విలువైనటువంటి వారు. సత్యుగంలోని దేవతల కన్నా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ మీరే అంటున్నారు. బాబా జ్ఞాన సాగరుడు, వారి జ్ఞానాన్ని అందరికీ ఇస్తున్నారు.
ఇంకే మనుష్యులు కూడా జ్ఞానము భక్తిని గురించి అర్థం చేయించలేరు, మిక్స్ చేసేశారు. అనుకుంటారు శాస్త్రాలు చదవడమే జ్ఞానము అని, మరి పూజలు చేయడమే భక్తి అనుకుంటారు. ఇప్పుడు బాబా అయితే మనల్ని పుష్పాల వలె తయారు చేయడానికి ఎంత శ్రమ చేస్తున్నారు. పిల్లలకి కూడా జాలి వేయాలి. మేం బాబాని పిలుస్తూ వచ్చాం, పతిత పావన రండి పుష్పాలుగా తయారు చెయ్యండి అని. ఇప్పుడు బాబా వచ్చారు అని మరి స్వయంపై దయ చూపించుకోవాలి. నేను ఇటువంటి పుష్పంగా తయారయ్యానా అని చూసుకోవాలి. ఇప్పటి వరకు మనం బాబా హృదయ సింహాసనం పైన ఎందుకు ఎక్కలేకపోయాము అని చెక్ చేసుకోవాలి. అటెన్షన్ ఇవ్వట్లేదు పిల్లలు. బాబా ఎంత దయార్థ హృదయుడు. బాబాను పిలిచేదే పతిత ప్రపంచంలోకి వచ్చి పావనంగా చేయండి అని. మరి బాబాకైతే జాలి వేస్తుంది. ఇటువంటి పిల్లలను చూసినప్పుడు జాలిగా అనిపిస్తుంది. లేకపోతే సద్గురువు నిందించినటువంటి వారికి ఇంకెక్కడా చోటు లభించదు. ఇక్కడైతే ఎవరికైనా స్వప్నంలో కూడా ఈ ఆలోచన రాకపోవచ్చు. స్వప్నంలో కూడా ఇంత స్వర్గ సుఖాలను, ఈ భాగ్యాన్ని భగవంతుడి నుండి నేను పొందుతాను అని ఎప్పుడూ ఊహించకపోవచ్చు. మరి సద్గురువు ఎవరు? ఎంతోమంది గురువులు ఉన్నారు ప్రపంచంలో. ఆ గురువులను చూసి వీళ్ళే సద్గురువు అని భావించుకుంటారు. ఈ గురువు గారు కోపం వస్తే ఎలా శాపం ఇస్తారేమో అని భయపడతారు. అకృప జరగకూడదు నాకు అని అనుకుంటారు. పిల్లలు జన్మ తీసుకుంటారు, గురువు యొక్క కృప అంటారు. ఇదంతా అల్పకాలికమైనటువంటి సుఖమే. బాబా అయితే చెప్తారు, పిల్లలు మీ పైన మీరు దయ చూపించుకోండి, ఆత్మాభిమానిగా కండి, అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. మొత్తం అంతా ఆత్మనే చేస్తుంది. నేను కూడా ఆత్మకే చదివిస్తున్నాను. స్వయాన్ని పక్క ఆత్మగా భావించండి మరియు తండ్రిని జ్ఞాపకం చేయండి. తండ్రిని జ్ఞాపకమే చేయకపోతే వికర్మలు వినాశనం ఎలా అవుతాయి? భక్తి మార్గంలో కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. హే భగవంతుడా దయ చూపించండి అంటారు. మరి ఎలాంటి దయ బాబా చూపించేది? ఏదో కొంచెం పడేసి ఓకే మీ పైన దయ చూపిస్తున్నానని అనడం కాదు. బాబా మనల్ని కూడా ఇచ్చేవారిగా తయారు చేశారు. అడుగుతూ ఉన్నటువంటి మనల్ని ఇచ్చే స్థితికి తీసుకొచ్చాడు. ఇది బాబా యొక్క దయ. అంటే బాబా యొక్క దయ ఎలాంటిది అంటే ఇచ్చేవాడికి కూడా చాలా మంచి అనుభవం కలుగుతుంది. చాలా గౌరవంగా బాబా ఇస్తున్నారు. తీసుకునే వాళ్ళు కూడా గర్వంగా తీసుకునేలాగా చేస్తున్నారు. గిల్ట్ ఫీలింగ్తో తీసుకునేలాగా కాదు, అధికారంగా వారసత్వంగా తీసుకోండి అంటూ ఇస్తున్నారు. ఇంత బాగా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది? నేను ఇస్తున్నాననే స్థితిలో ఇస్తారు. తీసుకునే వాళ్ళు నాకు లేక తీసుకుంటున్నాను, ఏదో నా పైన వీళ్ళు కృప చూపించి ఇస్తున్నారు అనే ఫీలింగ్తో తీసుకుంటారు. కానీ బాబా మనల్ని అలా చేయట్లేదు. పిల్లలు ఇది మీ అధికారం, తీసుకోండి, మీరు నా వారసులు, దీనికి మీరే యజమానులు అంటూ మనల్ని తీసుకోమంటున్నారు. అలా బాబా మనకి ఇస్తున్నారు. అది బాబా చూపించే ప్రేమ. బాబా లిబరేటర్, అలాగే గైడ్ కూడా. భక్తి మార్గంలో ఉన్నప్పటి నుండి జ్ఞాపకం చేస్తూ వచ్చాం. ఇది బాబా యొక్క గుప్తమైన మహిమ. బాబా గైడ్గా తీసుకెళ్ళటం. బాబా వచ్చి అన్నీ అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో కూడా మీరు నన్ను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నేను వచ్చినట్లయితే తప్పకుండా నా సమయానికే వస్తాను కదా అంటున్నారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావడానికి లేదు. డ్రామా కూడా నన్ను బంధించింది. డ్రామాలో నా పాత్రానుసారంగానే నేను రాగలుగుతాను అంటున్నారు. ఇంకా బాబాకు ఆలోచన వచ్చిన ప్రతిసారి వచ్చేస్తారేమో అని అలా అనుకోకండి. మీకు చదివించేటువంటి వారు తండ్రి, వారు కూడా చదువుకుంటున్నారు. ఎవరు? బ్రహ్మా బాబా. బ్రహ్మా బాబా కూడా శివ బాబా దగ్గర చదువుకుంటున్నారు. వీరు ఎప్పుడు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు, ఎప్పుడు తప్పులు చేయరు. మిగతా అందరైతే నెంబర్ వారీ టీచర్స్గా ఉన్నారు. సత్యమైన తండ్రి మీకు సత్యమే అర్థం చేయిస్తున్నారు, సత్యమే చెప్తున్నారు. సత్యమైన వారి పిల్లలు కూడా మరి అంతే సత్యంగా ఉండాలి.
మీరు అసత్యమైనటువంటి వారి పిల్లలుగా అవుతే అర్ధకల్పం నుండి అసత్యంగానే అవుతూ వచ్చారు కదా. ఇప్పుడు సత్యమైన తండ్రి మీకు లభించారు, మరి తప్పులు చేయకూడదు. కానీ పిల్లలు సత్యమైన తండ్రిని కూడా మర్చిపోతూ ఉంటారు. మొట్టమొదట ఈ విషయం అర్థం చేయించండి. మీరు సత్యుగి కొత్త ప్రపంచానికి చెందినవారా, కలియుగి పాత ప్రపంచానికి చెందినవారా? ఈ ప్రశ్న అడగడం చాలా బాగుంటుంది అంటున్నారు. ఈ సమయంలో అందరిలో పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. అక్కడైతే సత్యుగంలో వికారాలే ఉండవు. ఇదైతే చాలా సహజంగా అర్థం చేసుకునే విషయాలు కదా. నిజంగా ఎవరికైతే తెలియదో వారు ప్రదర్శనలో ఇతరులకు కూడా చెప్పలేరు. సర్వీస్కి బదులుగా ఇంకా డిస్సర్వీస్ చేసేస్తారు. బయటకు వెళ్ళి సేవ చేయడము అంత ఈజీ విషయం అనుకోకండి. చాలా మంచి తెలివి ఉండాలి. బాబా ప్రతి ఒక్కరి నడవడికను చూసి అర్థం చేసుకుంటారు వీళ్ళెంత సేవ చేయగలుగుతారు అని. తండ్రే కదా. అయినప్పటికీ తండ్రి కూడా ఏమంటారు, నేను డ్రామాలో బంధింపబడి ఉన్నాను. ఎవరొచ్చినా కూడా బ్రహ్మకుమారీలు అర్థం చేయించడం బాగుంటుంది. పేరు కూడా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని ఉంది కదా. పేరు ప్రత్యక్షం అయ్యేది కూడా బ్రహ్మ కుమారీల ద్వారానే అంటున్నారు. ఈ సమయంలో అందరిలో 5 వికారాలు ప్రవేశించాయి. వారికి వెళ్ళి మీరు చెప్పడం ఎంత కష్టంగా ఉంటుంది. ఏమీ అర్థం చేసుకోరు. కాకపోతే జ్ఞానం చాలా బాగుందనే మాట మాత్రం వినిపిస్తారు. స్వయం అర్థం చేసుకోలేరు, కానీ జ్ఞానం మంచిది అంటారు. విఘ్నాల వెనకాల విఘ్నాలు వేస్తూ ఉంటారు. ఇంకా యుక్తులు కూడా రచించుకోవాల్సి వస్తుంది. పోలీస్ యొక్క కాపలా కూడా పెట్టవలసి ఉంటుంది. చిత్రాలను ఇన్షూర్ చేయించవలసి ఉంటుంది. ఈ యజ్ఞంలో విఘ్నాలు తప్పనిసరిగా పడుతూ ఉంటాయి. మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. మొదట్లో ఎక్కడ ప్రదర్శని పెట్టాలన్న భయం ఉండేది. వచ్చి చిత్రాలను కూడా తీసేసి చించేసేవారు, కాల్చేసేవారు. ఏంటో కొత్త జ్ఞానం వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చి చెప్తున్నారు అంటూ చాలా విఘ్నాలు వేసేవారు. మరి యజ్ఞంలోనే మొత్తం ప్రపంచమంతా స్వాహ అవుతుంది. లేకపోతే యజ్ఞం అనే పేరెందుకు వచ్చింది? యజ్ఞం అంటేనే స్వాహ అవ్వడం. దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞము అంటారు. జ్ఞానాన్ని చదువు అంటారు. ఇది పాఠశాల మరియు యజ్ఞం కూడా. ఈ పాఠశాలలో చదువుకొని దేవతగా అవుతున్నారు. తర్వాత మొత్తమంతా ఈ యజ్ఞంలోనే స్వాహ అవుతుంది. ఎవరికైతే బాగా రోజు చెప్పే ప్రాక్టీస్ ఉంటుందో వారే బాగా ఇతరులకి అర్థం చేయించగలుగుతారు. ఒకవేళ ప్రాక్టీస్ లేకపోతే వారు ఏం చెప్పగలుగుతారు? ప్రపంచంలో మనుష్యుల కోసం ఏమంటారు? ఇదే స్వర్గము అని. అల్పకాలికమైనది. మీ కొరకైతే స్వర్గం అర్ధకల్పం ఉంటుంది. అల్పకాలికం కాదు, అర్ధకల్పం. ఇదంతా డ్రామా తయారై ఉంది. విచార సాగరమంతన చెయ్యాలి, ఆలోచించాలి. అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడైతే ఇది రావణ రాజ్యం సమాప్తమై రామరాజ్య స్థాపన జరుగుతుంది. ఇందులో యుద్ధాలు మొదలైన విషయాలు ఏమీ లేవు. ఈ మెట్ల చిత్రాన్ని చూడండి, ఎంత వండర్ అనిపిస్తుంది, ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. బాబా అయితే అర్థం చేయించారు. బ్రహ్మ కూడా తండ్రి నుండి నేర్చుకుంటున్నాడు. ఈ బ్రహ్మ డైరెక్ట్ జ్ఞానసాగరుడు కాదు, శివబాబా జ్ఞానాన్ని పంచుతున్నారు. బచ్చియా భీ సంజాతీ హే. పిల్లలు కూడా ఎంతోమంది అర్థం చేయిస్తూ ఉంటారు, అనేకుల కళ్యాణం చేస్తారు. అప్పుడు దానికి రిటర్న్ ప్రతిఫలం బాగా లభిస్తుంది. చదువుకున్నటువంటి వారి ముందు చదువుకోని వారు తలవంచవలసి వస్తుంది. బాబా అయితే రోజు రోజు అర్థం చేయిస్తారు. పిల్లలు స్వకల్యాణం చేసుకోండి. ఈ చిత్రాల ఎదురుగా కూర్చోండి, చూస్తూ ఉండండి. చాలా నశ అనిపిస్తుంది. బాబా అందుకే తన గదిలో ఈ చిత్రాన్ని పెట్టించారు. బాబా ఒక మురళిలో కూడా చెప్పారు, ప్రతి ఒక్కరు గృహస్థంలో ఉన్నటువంటి వారు ఎదురుగా మేల్కొనగానే మీకు మీ మంచం ఎదురుగా కనిపించేలాగా లక్ష్మీనారాయణల చిత్రాన్ని పెట్టుకోండి అంటారు. పెద్ద చిత్రం పెట్టుకోవాలి. ఏం ఆబ్జెక్ట్ ఎంత ఈజీగా ఉంది. ఇందులో క్యారెక్టర్ని కూడా బాగా పరివర్తన చేసుకోవాలి. హృదయం స్వచ్ఛంగా ఉంటే అనుకున్న కోరిక పూర్తవుతుంది అంటారు. అచ్చా,
मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము, సదా స్మృతిలో ఉండాలి. మేము అనంతమైన తండ్రి యొక్క విద్యార్థులం, భగవంతుడే మాకు చదివిస్తున్నారు అని. కాబట్టి మంచి రీతిగా చదువుకొని బాబా పేరును ప్రత్యక్షం చేయాలి. తన నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా దయార్థ హృదయులుగా అయి ముళ్ళు నుండి పువ్వుగా తయారవ్వాలి మరియు ఇతరులను కూడా పుష్పాలుగా తయారు చేయాలి. అంతర్ముఖిగా అయి స్వకల్యాణం, ఇతరుల యొక్క కళ్యాణం గురించిన చింతన చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఎవరి స్టూడెంట్, ఎవరు చదివిస్తున్నారు, నేను ఎలా ఉండాలి, ఎంత రాయల్గా ఉండాలో చెప్పారు. సెకండ్ పాయింట్లో ముళ్ళు నుండి పుష్పంలాగా అవ్వాలి. దీనికోసం లోపల అంతర్ముఖిగా చెక్ చేసుకోవాలి, స్వకల్యాణం, ఇతరుల కళ్యాణం చేయాలి అని. वरदान, हलचल में दिल शिकस्त होने के बजाय बड़ी दिल रखने वाले हिम्मतवान भव. అలజడిలో నిరుత్సాహం చెందడానికి బదులుగా పెద్ద మనసు కలిగి ఉండేటువంటి ధైర్యవాన్ భవ. ఎప్పుడైనా ఏదైనా శారీరక జబ్బు చేసినప్పుడు, మనసు యొక్క తుఫాన్ ఎదురైనప్పుడు, ధనంలో లేక ప్రవృత్తిలో అలజడి ఏర్పడినప్పుడు, సేవలో అలజడి వచ్చినప్పుడు ఆ అలజడిలో నిరుత్సాహం చెందకండి. పెద్ద మనసును కలిగి ఉండండి. ఎప్పుడైతే లెక్కాచారంలన్నీ మీ ముందుకు వస్తాయో, నొప్పి కలుగుతుందో, అప్పుడు ఆలోచించి నిరుత్సాహాన్ని ఇంకా పెంచుకోకండి. ధైర్యస్తులుగా కండి. అయ్యో ఏం చేయాలి, ఇదేంటి ఇలా జరుగుతుంది అని ఓటమి చెందకండి. ధైర్యంగా ఉండండి. ఈ విధంగా ఆలోచించకండి. ధైర్యవంతులుగా అవుతే బాబా సహాయం స్వతహాగా లభిస్తుంది. స్లోగన్, ఇతరుల బలహీనతను చూసే నేత్రాన్ని మూసుకొని మనస్సును అంతర్ముఖిగా చేసుకోండి. మనల్ని మనం చూసుకోవాలి, స్వనిరీక్షణ చేసుకోవాలి. అంతే తప్ప ఇతరుల బలహీనతలను మనం చూడకూడదు. ఎందుకంటే ఏది చూస్తామో అది మన లోపల ధారణ జరుగుతుంది. ఎదుటివారిలో ఈ బలహీనత ఉంది అని ఆలోచిస్తూ మనలోకి తెచ్చుకుంటాం దాన్ని. అందుకని అలా చేయకుండా అంతర్ముఖిగా స్వయాన్ని చూసుకోవాలి. ఈరోజు స్వమానం, నేను ధైర్యవంతుడను, నేను ఆత్మను, ధైర్యవంతుడను. ఓం శాంతి.